లేదని మాకెవరు ఎప్పుడు ఎవరు అని చెప్పలే. కొన్నాము. త్రిశూల్ పని ఆయన పెద్ద ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళదని తీసిచ్చినాడు. 12 ఏళ్ళు నాడు కొన్నాము. 10 ఏళ్ళు అయింది ఇల్లు కట్టుకొని. చేరి దాంట్లో ప్రశాంతంగా బతుకుతా ఉంటే ఇప్పుడు ఈయనకి వచ్చింది పోయే రోగం. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమంటే ఈ వయసులో మీకు చాలా ఇబ్బంది కదా అమ్మ. 6 ఏళ్ళు అంటే 23 ఇళ్ళు తిరిగినా నా జీవితంలో. అద్దిళ్ళు 24 సొంత ఇల్లు కట్టుకుంటే ఈనాటికి అతనికి పుండు పుట్టుతుంది. ఏమో అతనికి బాగుపడతాడు. మమ్మల్ని ఎంతమందిని ముసలి ముతకల్ని ఏడిపించి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ప్రజలందరినీ మంచిగా చూసుకోవాల్సిన గవర్నమెంట్ ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది వచ్చి చూసుంటాడండి. ఏ రోజన్నా కనీసం అతను మనుషులైనా పంపించుంటాడా? ఏంది వాళ్ళు ఇల్లు ఏంది? చిన్న చిన్న ఇళ్ళ, పెద్ద ఇళ్ళ కొడితే నష్టమా? వాళ్ళకి ఇబ్బందా? వాళ్ళ పిల్లలంతా ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు? ఏమన్నా విచారించాడా? మేమేమైనా శివ స్థలాల్లో కట్టుకొని ఉంటే నువ్వు లేవదీస్తే లేయాల. పట్టా స్థలాలు కొనుక్కుంటూ రిజిస్ట్రేషన్లు అయ్యిండే. పన్నులు కడుతుంటే సిమెంట్ రోడ్లు వేస్తుంది, ఇప్పుడు నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది. ఇన్నిచ్చి ఇప్పుడు మళ్ళీ ఉన్న లేవదీస్తే రేపు ఇంకొకటి చాలా లేవదీసేది మమ్మల్ని. నువ్వు ఇంకెడ నెత్తికి పెడితే మమ్మల్ని. అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేము కూడా గవర్నమెంట్ ల్యాండ్లో మీకు స్థలం ఇస్తా అంటున్నారు. ఇల్లు ఎవరు కట్టించి? ఈయన మా మొగుడు కట్టిస్తాడా? ఎవరు కట్టిస్తారండి? ఇప్పుడు మా ఇల్లు 4 కోట్లు అవుతుందంటే ఇప్పుడు కట్టాలంటే. అప్పుడే 2 కోట్లు అయింది స్థలము ఇల్లు. డబ్బులు కూడా ఇస్తామంటున్నాడు ఒకవేళ మీరు. మా ఇల్లే చాలు. ఆయన పూడికి తీసుకొని చేసుకొని పొమ్మని మాకు సుందరీకరణ పళ్ళెం. అంటే ఇక్కడ ఉంటే మీరు అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది, మీకు ఇక దుర్గంధం వస్తుందని తీసి నీళ్ళు పోతా ఉంటే ఏమి రావు. డ్రైనేజ్ పైపులు సపరేట్ చేసేసి నీళ్ళు పూడికి తీసేస్తే నడి కాలంలో ఉన్నాయండి పెద్ద పెద్ద బండలు. నీకు నీళ్ళు పోవాలంటే ఎట్ట పోతాయి? ఇళ్ళు పగలు కొడితే పోతాయి నీళ్ళ. ఆ బండలన్నీ తీస్తే కదా నడి కాలంలో ఉన్నాయి. ఆ బండలు కట్టి చీల్చుకొని వస్తుంటాయి. ఇటు అటు ఇటు చూడండి. ఈ గుడి కాడి నుంచి అవతల పోయి చూడండి, పొడుగు బండలే అన్నేసి బండలు పెట్టుకొని నువ్వు ఆ బండలు పగలు కొట్టుకోకుండా ఇళ్ళు పగలు కొడతానంటే ఏంది? నువ్వు చూసి ఉండవు వచ్చా. మాకే వద్దండి, పూడికి తీసుకొని పొమ్మను చాలు. అప్పుడు శుభ్రంగా వెళ్ళిపోతాయి నీళ్ళు. మీరు ప్రశాంతంగా ఉన్న మీ జీవితంలో మూసీ సుందరీకరణ పేరు అని చెప్పేసి మిమ్మల్ని ఆందోళన గురి చేస్తున్నారు. 25 ఏళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి. మేము చిన్న పిల్లలు వచ్చాక మనం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మొన్న మాట్లాడుతూ కూడా మహిళా దినోత్సవం నాడు మేము ఆల్రెడీ మూసీ పరివాహక ప్రాంతం వాళ్ళను ఖచ్చితంగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి తీరుతామంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటంటే? ప్రాజెక్టు ఎవరు కంప్లీట్ ఆపమనట్లేదండి. ఇల్లు డెమాలిషన్స్కి మాత్రమే, అంటే మా ఇల్లులు ఇవ్వాలన్న దానికి మాత్రమే మేము వ్యతిరేకం. మిగిలినవన్నీ చేసేవంటే మీరు చెయ్యండి, మేము దానికి ఏదినికి కాదనట్లేదు. కానీ సామాన్య మధ్యతరగతి ప్రజల ఇల్లులు తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అండి? ఇది వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా వేరే వేరే ప్లేసెస్లలో ఉన్నాయండి. వాళ్ళు హైరైజ్ బిల్డింగ్స్ కానీ ఇంకేదన్నా కట్టాలంటే ఖాళీ ప్లేసెస్లో కట్టాలి. కానీ ఉండి లేక ఏదో చేసి కష్టపడి చేసుకున్న వాళ్ళ దగ్గర నుండి ఎలా తీసుకుంటారండి ల్యాండ్స్? ఆపోజిట్ సైడ్ కూడా ఖాళీ ల్యాండ్ వేరే కూడా ఉన్నాయండి. ఇటు నార్మల్గా ఆర్మీ ల్యాండ్ కూడా ఉంది, ప్రభుత్వం వేరే ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మరి రిక్వెస్ట్ చేయొచ్చు కదండి. నార్మల్ మధ్యతరగతి పీపుల్ ఎన్నో రోజుల్లో కష్టపడి మేము మళ్ళీ కట్టుకోవాలన్నా కట్టుకోలేము కదండి. ఇది ఎంతవరకు న్యాయం అండి? మళ్ళీ రీసెంట్గా ఇంకా వేరే చూస్తే కూడా ఎంఆర్డీసీఎల్ యాప్లో ప్రీవియస్లో అది రివ్లేట్ అని రాసి ఉండేదండి. ఇప్పుడు ట్రిబ్యూటరీ అని మార్చారండి. దానికి ఎవరైనా కామన్గా ఉండేవాళ్ళు, అంటే తెలిసిన వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి చూసినా తెలుస్తుంది రెండింటికి తేడా ఏంటని. అక్కడ మాకు కంప్లీట్ నిండినప్పుడు మాత్రం, వర్షాకాలంలో నిండినప్పుడు ఒక 4 గేట్లు వదిలేసినప్పుడు మాత్రమే వాటర్ వస్తాయి తప్ప మిగిలినప్పుడు మాకు వాటర్ రావు. మీరు నార్మల్గా కూడా చూడొచ్చు. ఆ 2 సంగమాలు కలిసిన తర్వాత నుండి కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడ మూసా నుండి మాత్రం ఎక్కువ అనేది ఉండదు. వాటర్ ఒకవేళ ఉన్నా కూడా ప్రభుత్వాలు ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయాలు చూడాలి తప్ప ఇలా ప్రజల్లే ఇల్లులు తీసుకోవాలనేది కరెక్ట్ కాదు కదా. జీరో వాల్యూ, రిజిస్ట్రేషన్స్ లీగల్ కాదు, స్లమ్ అనేలాగా మాట్లాడుతున్నారు. మా అన్నీ ఇప్పుడు మీరు అటు ఇల్లులు చూపించినా కూడా మేము ప్రాపర్ ఒక సొసైటీ కమ్యూనిటీ లాగా ఉండే ఇల్లులే తప్ప ఏదో వచ్చి కబ్జా చేసుకునే లాంటివి కాదండి. మేము అందరం విత్ లీగల్, విత్ లాయర్ ఒపీనియన్స్, లోన్స్ వెళ్ళి ఒక ఆర్గనైజ్డ్ దానిలో మేము అందరం తీసుకున్నాము విత్ అన్ని పర్మిషన్స్తోని. అట్లాంటప్పుడు మై జీరో వాల్యూ, లీగల్ కాదు ఇట్లాంటి మాటలు ప్రభుత్వం మాట్లాడడం కూడా అసలు కరెక్ట్ కాదండి. మీరు ఏదన్నా పర్టికులర్గా ఒక ఏరియా గురించి చెప్పాలంటే అది స్లమ్మో లేకపోతే ప్రభుత్వం కబ్జా చేసుకున్నారా అని చెప్పాలి. కానీ మొత్తం అందరూ అలానే అని చెప్పడం అనేది చాలా అన్యాయం అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, టెన్షన్ పడుతున్నారండి గత సంవత్సరంన్నరగా మా ఇల్లు ఉంటుందా పోతుందా ఏంటి అని. చిన్న చిన్న పిల్లలు
వాళ్ళని అసలు ఎలా అంటున్నారంటే పిల్లలందరికీ రోజు తెలిసిపోతుందండి. ఎట్లా అంటే చూడగానే అగో మన ఇల్లు తీసుకుంటారంట, టీవీలో ఇట్లా వస్తుంది, న్యూస్లో చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు మా ఇల్లు తీసుకోవద్దని చెప్పి. వాళ్ళ బ్రెయిన్లలో ఇప్పుడు ఫ్యూచర్ కోసమే కదండి ఎవరు చేసినా, ఏ ప్రభుత్వాలు చేసినా ఫ్యూచర్ పిల్లలు మన దేశం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని. అట్లాంటి పిల్లల చిన్న మనసుల్లోనే అంత కఠినమైన ప్రశ్నలు వాళ్ళకి రేపేలాగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఫ్యూచర్ రేపు ఎట్లయితుందండి? అంటే వాళ్ళని మనమే కదా నెగిటివ్ సైడ్ పంపించినట్టు అవుతుంది. ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా మాత్రం చెయ్యకండి. అండ్ ల్యాండ్ వాల్యూ మాది, మేము అన్ని లీగల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఒకవేళ జీరో వాల్యూ అని అంటే అలా అన్నప్పుడు రిజిస్ట్రేషన్ కూడా మరి చెయ్యొద్దు కదండి. జీరో వాల్యూ కానీ ఏదన్నా ఉన్నదానికి మా దగ్గర 4-5 లక్షలకి ఎక్కువ ఒక్కొక్కరి తీసుకొని రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? జీరో వాల్యూ దానికి 4 లక్షలు తీసుకొని ఎక్కడన్నా రిజిస్టర్ చేస్తారు? అది మినిమం కామన్ సెన్స్ కదండి. అట్లా ఎట్లా మాట్లాడతారు? మేము ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నామండి. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. మేము చాలా రోజులుగా పోరాటం చేస్తున్నాం. ఎక్కడ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాము. ఇప్పటికీ స్టిల్ మా ప్రశ్నలకి దేనికి ఆన్సర్ లేదు. నాగోల్ దగ్గర గత ప్రభుత్వం చేసినలాగా మాకు ఇట్లనే ఇల్లులు ఏం డిమాలిష్ చేయకుండా మీరు బ్యూటిఫై చేయండి అని మేము కోరుతున్నాము. సేమ్ అలా ప్రాసెస్ ఫాలో అయితే మాకు సరిపోతుంది కదండి. ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాలి? మేడం, మీకు ఎక్కడైతే మీరు ఇల్లు కోల్పోయారో అక్కడే దాని పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక గవర్నమెంట్ మాటలు నమ్మేసి ఈరోజు మేము ఉన్న పలంగా ఖాళీ చేసి అయితే నమ్మివ్వలేమండి. గవర్నమెంట్ వాళ్ళు ఎట్లుంటాయంటే ఈరోజు చెప్పింది ఇంకో 10 సంవత్సరాలకైనా జరుగుతుందా లేదా అన్న డౌటే ఉంటుంది. సో అదైతే మేము నమ్మబోమండి. మేమైతే కాంపన్సేషన్, వేరే దగ్గర ప్లేస్, ఇవి మాకు సెకండ్ థాట్స్ అండి. మేము ఫస్ట్ మీకు రేవంత్ రెడ్డి చెప్పిన హామీ మీద మీకు నమ్మకం లేదంటారు? అంటే మేము రేవంత్ రెడ్డి గారిని అనట్లేము, ప్రభుత్వాన్ని అంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వ తీరు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ తెలంగాణలోనే పెరిగింది అనండి. నాకు తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. మోస్ట్లీ మీకు తెలుసు ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు ఇస్తే అవి ఎన్ని రోజులకు వస్తాయి ఏంటని. అది తెలిసి కూడా వాళ్ళని నమ్మేసి మేము ఈరోజు మాకున్నది చేతిలో పెట్టేసి మేమైతే వెళ్ళిపోలేము కదండి. అదండి, ప్రభుత్వం మీద అయితే మాకు కంపెన్సేషన్ వస్తుంది, మాకు ఇల్లు వస్తుంది అని అయితే నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ థాట్ కూడా లేదు. కాంపన్సేషన్ వేరే ప్లేస్ అన్న థాట్ అయితే మాకు లేదండి. మా ఇల్లు మాకు కావాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అందుకే ఈ నిరసనలు, ఈ రోడ్డు ర్యాలీలు ఇవన్నీ. అంటే మీరు అంటే మొత్తం అన్ని పర్మిషన్స్ తీసుకొని కూడా కట్టారు కదా మీరు? తర్వాత పర్మిషన్స్ ఉన్నాయి మా దగ్గర, ప్రతి లీగల్ డాక్యుమెంట్ మా దగ్గర ఉందండి. మీరు ఏదైతే బఫర్ జోను, జీరో వాల్యూ అని ఇప్పుడు చెప్తున్నారో అదే మాట మేము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చెప్తే ఎవరండి ఇంత ఇబ్బంది పడి రోడ్ల మీదకి వచ్చేది? చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఇంట్లో ఏమవసరం అండి? నేనైతే హౌస్ వైఫ్ నండి, నాకు ఇంట్లోంచి బయటికి రావాల్సిన అవసరం మీకు తెలిసి ఉంటుంది. హౌస్ వైఫ్ అంటే ఇంట్లోంచి మోస్ట్లీ ఏదో చిన్న అవసరాలకు తప్ప ఇట్లా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే అవసరం అయితే నాకు లేదు. అయినా స్టిల్ వస్తున్నా అంటే నువ్వు ఆ రోజు కరెక్ట్గా నీ పన్ను చేసుంటే ఈరోజు నేను ఏడ్చేదాన్ని కాదు కదా, నాకు ఇబ్బంది అయ్యేది కాదు కదా. మీరు కరెక్ట్గా చేయని పని వల్ల మీరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని నిరసన తెలపడానికి రోడ్ల మీదకు రావాల్సి వస్తుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద మీ ఇల్లు మొత్తం తీసుకుంటా అంటున్నారు, అసలు అది అవసరం అనుకుంటున్నారా మీరు? గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పడం, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. వీఆర్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మా ఇల్లు వస్తుంది యాక్చువల్లీ. బట్ ఎవరో అంటే ఆయన మహాత్ముడేనండి, ఆయన చాలా చేశాడు మన కోసం. ఆయన కోసం ఇంకేదైనా చేయండి, కానీ దానికోసం ఇల్లు తీసేసుకొని వాళ్ళ విగ్రహం పెడితే ఆయన ఆత్మకు శాంతి ఉంటుందా? ఆయన అంత అహింసవాది. ఆయన అందరి మంచి కోసము అన్ని సంవత్సరాలు పోరాడి స్వాతంత్రం తెచ్చారు. మీరు ఈరోజు పేద ప్రజలను ఇంత బెదిరించి ఇంత ఇబ్బంది పెట్టుకుంటే మీరు ఏదైతే డెవలప్మెంట్ అది చేస్తున్నారో అది ఆయనకు కూడా సంతోషం అయితే ఉండదండి, అస్సలు ఉండదు. మీరు తుషార్ గాంధీ గారి ట్వీట్ కూడా చూసుంటారు. వాళ్ళతో మా వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారండి. ఆయన మాతో కూడా మాట్లాడడం జరిగింది. తుషార్ గాంధీ గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది వీడియో కాల్లో. గాంధీ మన్మోహన్ కూడా ఈ ప్రాజెక్ట్ పైన సాటిస్ఫైగా లేడు అదే ఆయన మాట్లాడడం జరిగిందండి. మా సభ్యులతో ఒకళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే అభివృద్ధి అది చేయకపోతేనే మంచిది అని చెప్తున్నారండి. ఆయన కూడా ప్రభుత్వం దయచేసి దీన్ని గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఏదైనా అభివృద్ధి చేయదలుచుకుంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తే మేము కూడా హ్యాపీగా దానికి అంగీకరిస్తాం. అభివృద్ధికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, రివర్ క్లీన్ చేయడానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారంటే మీరు రోడ్ల మీదకి వచ్చి రివర్ క్లీన్ చేయడానికి మీరు వ్యతిరేకిస్తున్నారు. మేము అది కాదండి, మేము రివర్ క్లీన్ చేయడానికి కూడా వ్యతిరేకులం కాదు. మేము వస్తామండి హెల్ప్ చేయడానికి. మేము అన్ని కెమెరాలకు ఇదే చెప్తున్నాం, మేము వస్తాం. పర్సనల్గా మేము డబ్బులు ఇస్తామండి, డబ్బులు ఇచ్చి మేము క్లీన్ చేయదలుచుకుంటే మేము ఆ రోజు మేము ఒక డ్రైవ్ కింద పెట్టుకొని మేము వచ్చి క్లీన్ చేస్తామని చెప్తున్నామండి ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. మూసీ రివర్ డెవలప్ చేస్తాము, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారు. అసలు ఎందుకు? అంటే ఇది నిజంగా డెవలప్మెంట్ కోసమేనా లేకుంటే వేరే రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళ కోసం చేస్తారు అనుకోవచ్చు? सुंदरीकरण का है, सुंदरीकरण रेवंत रेड्डी को करना है, अच्छे से करें.
हैं। अब ये नहीं कि घरों को हटा के सुंदरीकरण करना, ऐसा नहीं है। जितना उनकी 9 मीटर में है उतने में ही सुंदरीकरण कर। हम लोग भी अभी नागौल जाके आए, उधर देखे वो केसीआर ने कितना अच्छा बनाया, उसी मूसी के ऊपर ब्रिज बनाया है, बाजू में जिम बना है, वाक का बना है, गाड़ियाँ जा रही हैं 2 व्हीलर हैं। हम लोग परसों ही देख के आए। अरे उससे अच्छा बनाओ हैं, उससे अच्छा उनका नाम होए कि चलो ये सीएम आए थोड़ा अच्छा काम कर रहे हैं। क्या हैदराबाद को देखे, बहुत अच्छा सिटी है, बहुत अच्छा सिटी है, पूरा हैदराबाद खाली करा दे रहे हैं। ऐसा थोड़ी ना है कि क्या हम लोग भी हैदराबाद का नाम सुन के इधर आए। अब इधर हम लोग जिस जगह रह रहे हैं 10 ईयर्स हो गए हैं। लोन लिए, सब लिए, 3 मंथ्स वेरिफिकेशन हुआ। जब ऐसा था पूरा ये मूसी के पास था तो लोन क्यों पास करे, परमिशन क्यों दिए, लाइट वाटर सभी चीज़ों का वो करे हैं। वो नहीं देना था, लोग क्यों खरीदते थे? सबकी मेहनत का पैसा है ना, सब लोग कमा के पूरा अपना सब करके घर ले लिए। अब हम लोग किधर जाएंगे? उन्हें पैसा देंगे, हम लोग को पैसे दे के हम लोग को पैसा नहीं होना है, हम लोग को किधर घर मिलेगा? इतनी खाली जगह और भी है, वहाँ पर सुंदरीकरण, इधर इसको क्लीन कराएं, मूसी को दूसरी जगह जाके सुंदरीकरण कराएं। इधर ही कराने का क्या है? अभी 9 मीटर से 50 मीटर बढ़ा दिया ना बढ़ाते जाएगा, 50 मीटर का 100 मीटर कर देगा। पहले 50 मीटर लेगा, फिर 100 मीटर उधर रोड में हो जाएगा। लोग कहाँ जाएंगे? पूरा हैदराबाद खाली कर देगा क्या? सुंदरीकरण कराया, पूरा सुंदरीकरण करके छोड़ देगा। बाहर के लोग आओ, बस देखो सुंदरीकरण, चले जाओ हैं। इंडिया है, इंडिया की आबादी जो है उन लोगों को घूमने का बनाओ, उन लोगों को अच्छा बनाओ, उन लोगों को घर हैं उन लोगों को और रोड बनाओ अच्छी। पूरी रोडें नहीं है, कुछ भी नहीं है हैं। उनकी वजह से हम लोग की रोड रुक गई जो बन रही थी, इसी ये सुंदरीकरण के उसमें है। सुंदरीकरण करना अच्छी बात है। हम लोग को भी वाटर क्लीन कराना, बाजू से वाक का कराना, उससे आजकल साइंस कितनी तरक्की कर रहा है, कुछ भी नया निकाल के कर सकता है। इनको अब घरों को निकालना है, बुलडोजर चलाना है। बुलडोजर चलाना तो पहले लोगों के ऊपर बुलडोजर चला देना, फिर बुलडोजर चलाओ। अपने घर में चलवाओ बुलडोजर, अपना तो ऐसे रह रहा है। इतने सीएम आए, किसी ने भी किसी लोगों की, जनता की बददुआएं नहीं ली हैं। सब करते हैं, सब केसीआर आया, चंद्रबाबू नायडू टैंक बैंड के है, लोग कितना नाम लेते हैं उसका कि अच्छा करके गया है। ये क्या इसका क्या नाम होगा क्या? अच्छा सुंदरीकरण अच्छे घरों को पूरा। अरे तुम्हें नहीं देना था घर, नहीं परमिशन देना था, लोग क्यों बनवाते थे? बना के अब हम लोग किधर जाएंगे? इतना पैसा अपने मन से घर बनाए, जो भी छोटा बनाए, कैसा ही बनाए हैं। हम लोग को पैसा नहीं होना, हम लोग का अपना जो घर है वही होना बस। महात्मा गांधी का पोतरा भी एक वीडियो निकाल के बोला कि ये लोगों को ऐसा परेशान करके गांधी का क्यों डेवलपमेंट कर रहा है, ऐसा डेवलपमेंट नहीं चाहिए बोल के भी उन्हें भी बोला था। उन लोगों के फैमिली वाले भी नहीं चाह रहे हैं कि ऐसे लोगों को घरों से निकाल के सुंदरीकरण करे। वो लोग है हॉस्टल बनवाओ, हॉस्पिटल बनवाओ, बच्चों की एसटीडी कराओ। गांधी जी भी बहुत अच्छे इंसान थे, वो लोग बच्चों से कितना वो करते थे, बच्चों के लिए करवाओ। गांधी स्टैचू ऑलरेडी लंगर हाउस में है ना, कितने स्टैचू बनाएगा हैं? अरे स्टैचू बनाना तो कोई खाली प्लेस बने तो और ऑलरेडी बना दे। पहली बात तो उनके फैमिली वाले भी नहीं चाह रहे हैं कि ऐसा करे, फिर ये क्यों उनके विपरीत जा रहा है? सीएम बोल रहे कि हम कैसे तो भी इसका पूरा लैंड छीन लेंगे बोल के भी परसों बोला था। आप क्या बोलना चाह रहे हैं? लैंड कैसे छीन लेगा जब हम लोग पब्लिक नहीं वो इसे करेगी? राहुल गांधी उधर उन लोगों को भी ये मतलब इसका जो जियो है ये पास नहीं होना चाहिए। बस हम लोग अपना घर नहीं देंगे। छीन लेगा, कैसे छीन लेगा हैं? इतनी जनता को परेशान कर रहा है, ये सबकी बददुआएं ले रहा है, अपना तो घर में बैठा है, रोज नई मॉर्निंग कुछ ना कुछ मैसेज छोड़ रहा है। अब आज वो जियो भी आज क्या रहता है वो नहीं मालूम। हम लोग को पैसा नहीं होना, कोई कुछ भी नहीं होना, हम लोग को अपना घर होना।